9 ఆత్మఫలాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. వీటిల్లో మొదటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ప్రేమను గురించి మాట్లాడినప్పుడు ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ. ఎందుకంటే మొదటనే ఆయన అన్నాడు ఆత్మఫలమేమనగా, ఆత్మ సంబంధమైన నిర్మలమైన నిస్వార్థమైన నిష్కల్మషమైన ప్రేమ. ఇది దీని గురించి చెప్పింది. ఆత్మఫలము అంతే. ఆమేన్, హల్లెలూయా. మనం చూసినట్లయితే లూకాసు వార్తలో ఒక విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదవాడు ఉన్నాడు. ఈ బీదవాడు తన బ్రతుకు దినాలన్నింట ఎన్నో ఇబ్బందులు పడి జీవించి భక్తి కలిగి ఉన్నాడు. ఎన్ని కష్టాల మధ్యలో జీవించినా కూడా దేవుని పైన విశ్వాసాన్ని, భక్తి శ్రద్ధలను విడిచిపెట్టకుండా జీవిస్తున్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయనకి ఏమీ కొదువలేదు, అయినప్పటికీ కూడా దేవుడని కానీ దేవుని పైన భక్తి అని కానీ ఏమీ లేకుండా జీవిస్తున్నాడు. అంటే భక్తి ఉన్నోళ్ళు ఆస్తి కలిగి ఉండకూడదని కాదు, భక్తి ఉన్న వాళ్ళంతా కూడా పేదవారై ఉంటారని కాదు, ఉండాలని కాదు, ఒకవేళ పేదవారై ఉంటేనే భక్తి ఉంటుందని కాదు. ఎంత ఆస్తికి మనం కర్తలమైనా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ఆస్తిపరులమైనా కానీ దేవుని ఎడల భయము భక్తి అనేది విడిచిపెట్టకుండా ఉండాలనే ఒక ఉద్దేశం. ఇక్కడ మనం ఈరోజు వాక్యానికి సంబంధించి, ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్య కోణానికి, ఉపదేశ కోణానికి సంబంధించిన వాక్యం ఏంటంటే, ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళములో ఒక అగ్నిలో బాధపడుతూ అప్పుడు మాట్లాడతాడు కదా, నాకు సహోదరులు ఉన్నారు. ఒక వ్యక్తిని వెళ్ళి నా సహోదరులకి ఇక్కడికి రావద్దు, మీరు పైన భూమి మీద ఉండగానే, అంటే చనిపోకముందే మీరు దేవుని నమ్ముకోండి అని నా సహోదరులకి ఒక మనిషిని వెళ్ళి చెప్పమని చెప్పండి అని అక్కడ ఉన్న అబ్రహాముతో చెప్తున్నాడు ఈ ధనవంతుడు. అంటే చూసారా, ఆత్మ అనేది నిష్కల్మషమైనది, ఆత్మ నిర్మలమైనది. తన బ్రతికున్నప్పుడు ఎప్పుడు కూడా తన అన్నదమ్ముల గురించి బాగా ఆలోచించి ఉండకపోవచ్చు, అతను అంతగా ప్రేమించి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితి నా సహోదరులకు రావద్దు, నేను తెలిసో తెలియక ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, అప్పుడు నేను దేవుని నమ్మలేదు, ఒకప్పుడు ఉపవాసం చేయలేదు, దేవుని గురించి అసలు నేను ఆలోచించలేదు భూమి మీద ఉన్నప్పుడు, కానీ నా సహోదరులు ఇట్లా కావద్దు. అంటే మనం సహజంగా ఇప్పుడు భూమి మీద మనం ఉండగానే అయితే ఏమనుకుంటాం, మనుషులలో ఏమని ఉంటుంది అంటే, ఎవరైనా నష్టపోయారు అనుకో వాడు కూడా నష్టపోవాలి, పక్కనోడు కూడా నష్టపోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు. అనుకునే స్వభావం మనం చూస్తుంటాం. తను నష్టపోతే ఇంకోటి కూడా నష్టపోవాలని, ఎందుకంటే లేకపోతే ఆయన బాగుపడుతుంటే నేను నష్టపోవాలని అన్నట్టుగా. ఒకళ్ళు ఏదైనా ఒక దొంగతనం ఏదైనా చేశారనుకోండి, ఒక 4-5 కలిసి చేశారనుకో, ఒక్కరు దొరికిరనుకో పోలీసులకి, మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నేనొక్కనే పోవాలన్నా జైలుకి, నేనొక్కనే పోవాలన్నా శిక్షకు, వాళ్ళు కూడా అని చెప్పే పరిస్థితి ఉండొచ్చు. కానీ ఇక్కడ పాతాళములో పడి బాధపడుతున్న ధనవంతుడు అలా ఆలోచించట్లేడు. ఎందుకనంటే నా సహోదరులు బాగుండాలి, నేనంటే ఈ శిక్షకు వచ్చాను కానీ తెలిసి తెలియక, మీరు దయచేసి ఒక మనిషిని పంపించండి నా సహోదరుల దగ్గరికి. అతడు వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితిని వివరిస్తే వాళ్ళు ఇప్పుడైనా ఒకవేళ దేవుని గురించి ఆలోచిస్తారేమో అని అన్న దగ్గర ఇక్కడ ఒక మాట ఏంటంటే, చాలా మటుకు మామూలుగా లోకంలో జనాలు చెప్తున్నది ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత ఏముండదో ఇప్పటి నుంచే మనం దాని గురించి ఎందుకు బాధపడాలా అని అంటారు. అసలు దేవుడు లేడు, ఇంకేం లేదని చెప్పి, దేవుడు లేడు, దయ్యం లేదని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దీని గురించి నేను గతం నుంచి చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ చెప్పేది ఏంటంటే, దేవుడు ఉన్నాడనేది ఒక విశ్వాసం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్తున్నాడు ఆయన. ఆత్మ కొరకు మనం దీనులు అవ్వడం వలన, ఒక పూట భక్తి చేయడం వలన, అంటే ఒక పూట కేటాయించడం వలన, భక్తి వల్ల దేవుని కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించడం వలన కానీ మనం భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం వల్ల నష్టమేమి లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసం మనలో కలుగుతుంది.
మనం నష్టాలలో ఉన్నా కష్టాలలో ఉన్నా కూడా ధైర్యం చేయకుండా ఒక ధైర్యం మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం కాబట్టి. దేవుడు ఉన్నాడని విశ్వసించిన వ్యక్తిలో అతడు నష్టపోయినప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఇంకా ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజున ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి భారాలు వాళ్ళకే ఉన్నాయి. కానీ సహాయానికి కొన్ని మాటలు చెప్పొచ్చు, కొంతవరకు సాయం చేయొచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఎవరు సాయం చేయలేరు. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. కొంతవరకు ఆదరణకరమైన మాటలు చెప్తారు, కొంతవరకు ఏదైనా సహాయం చేయగలుగుతారు. కానీ పూర్తి స్థాయిలో ఒకళ్ళ బరువు ఒకరు ఎత్తుకునేంత పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరి బరువు వాళ్ళకే ఉన్నది కాబట్టి. కానీ అలాంటి ఎవరు నిన్ను సహాయం చేయలేని, ఆదరించలేని, ఆదుకోలేని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదరించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. భక్తి కలిగి ఉన్న వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్, ఒక బలం ఏంటంటే మనోబలము, మనోధైర్యం దేవుడు మనకు కలగజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎవరు సహాయం చేయలేకపోయినా సరే నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే నాకు మార్గం చూపిస్తాడు అనే ఒక ధైర్యం ఖచ్చితంగా మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం చూడండి, ఆత్మ సంబంధమైన ప్రేమ ఈ ధనవంతుడు పాతాళంలో ఉండి చూపిస్తున్నాడు. నా సహోదరులు ఇక్కడికి రావద్దు, దయచేసి ఒక మనిషిని పంపించండి, ఇక్కడ ఉన్నదంతా వివరించండి, ఇక్కడ ఉన్నదంతా వివరించి చెప్పమనండి. ఇక్కడికి రావద్దు, మీ అన్నయ్య ఇక్కడ బాధపడుతున్నాడు, అగ్నిలో మీ సహోదరుడే చాలా బాధపడుతున్నాడు, కాబట్టి మీ గురించి చెప్పి పంపించాడు. మీరంట దేవుని నమ్ముకోండి, భక్తి చేయండి, దేవునికి భయపడండి అని ఒకవేళ వాళ్ళు చెప్పితే నా సహోదరులు మారుతారేమో అని చెప్తే అంత అవకాశం లేదయ్యా. అక్కడ సేవకులు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వాళ్ళు నమ్మితేనేమో నమ్మినట్టు, లేకపోతే నమ్మనట్టే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక మనిషిని పంపితే, తన పక్కన ఉన్న మనిషి చెప్తేనే వాళ్ళు నమ్మనప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు వేరే విధంగా ఉంటారు. అంటే వాళ్ళు భూమి మీద ఉండే ఒక శరీరాన్ని వాళ్ళు ఆల్రెడీ కోల్పోయారు. వీళ్ళ రూపం వేరే ఉంటుంది. పాతాళంలో నుంచి లేకపోతే భూమి మీద ఉన్న శరీరాన్ని వదిలిపెట్టిన వారిని మనం పంపిస్తే వాళ్ళు అసలే నమ్మరు, వాళ్ళు వేరే విధంగా ఉంటారు, వీళ్ళ రూపం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి పైన ఉన్న మనుషులలో దేవుని సేవకులు చెప్తే నమ్మనప్పుడు వీళ్ళని పంపితే మాత్రం వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు అక్కడ ఉన్న సేవకులు చెప్పినప్పుడు నమ్మినట్టు, లేకపోతే నమ్మనట్టు అని చెప్తారు. కనుక ఆత్మ సంబంధమైన ప్రేమ అనే ఒక ఫలాన్ని మనం ఫలించాలని దేవుడు ఈ పగటి కాల సమయంలో మనతో చెప్తున్నాడు.